ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. మనకి మే 14-15 తేదీలలో 2 గ్రహ మార్పులు సంభవించబోతున్నాయి. అందరికీ తెలిసిందే, చాలామందికి బాగా జ్యోతిష్యం అలవాటు అయిపోయింది. మే 14వ తేదీ దాదాపుగా సాయంకాలం 6:10 గురు భగవానుడు మిథున రాశిలోకి ప్రవేశం. అంటే అక్కడ మీకు వృషభ రాశి వారికి రిలాక్సేషన్ బాగా వస్తుంది. అలాగే ఇక్కడ వృషభ రాశిలోకి ఇంకొక భగవానుడు వస్తున్నాడు, సూర్య భగవానుడు. గురు భగవానుడేమో బృహస్పతి గారు మిథునంలోకి వెళ్తున్నారు 15వ తేదీ ఉదయం. మే 15వ తేదీ ఉదయం కల్లా వృషభ రాశిలోకి రవి భగవానుడి యొక్క సంక్రమణం రావడం విశేషం. చూడండి, ఒక్కరోజు ముందు గురుగారు వెళ్ళిపోతున్నారు, రిలాక్సేషన్, ఇల్లు ఖాళీ అయిపోయింది. మళ్ళీ వెంటనే వృషభంలోకి రవి భగవానుడు వచ్చాడు. ఈ సమయంలో సందిగ్ధంలో ఏమైనా ప్రమాదం జరుగుతుందా? వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, ఈ 2 రాశుల వారికి ఏమైనా ప్రమాదం జరుగుతుందా? గురుడు భాగ్యంలోకి వెళ్ళాడు కదా, చాలా మంచి యోగాన్ని కలిగిస్తాడు. ఎస్, 100% కరెక్ట్. తులారాశి వారికి భాగ్యస్థ గురుడు చాలా మంచి శుభయోగాన్ని కలిగి, అలాగే సప్తమ స్థానాధిపతిలో కూడా మీకు ఉన్నటువంటి స్థితి ఎవరికి? మన యొక్క ధనుసు రాశి వారికి వివాహ యోగాన్ని కలిగిస్తాడు. కర్కాటక రాశి వారికి మాత్రం భాగ్యంలో శని ఉన్న వేల్లో గురుడు వచ్చాడు కాబట్టి శ్రమాధిక్యత ఉంటుంది, డబ్బులు కూడా ఖర్చు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్త. మిగతా రాశుల వారికి యావరేజ్ ఫలితాలు పొందుకునే అవకాశం బలంగా కనబడుతోంది. కానీ ముఖ్యంగా ఇక్కడ కనబడేది వృషభ, తుల, కర్కాటక మరియు మనకి ధనుసు రాశి వారికి యోగాలు ఎక్కువ కనబడుతున్నాయి. అందులో కొద్దిగా ఇబ్బంది కలిగేది మాత్రం కర్కాటక రాశి వారికి ధన వ్యయం ఉంటుంది. కానీ ఇల్లు యోగాన్ని, వాహన సౌఖ్యాన్ని, బంగారాభరణాన్ని, ఇంట్లో శుభకార్యాన్ని కలిగిస్తాడు. అక్కడ ఖర్చు పెడతాడు. అంటే శుభమైనటువంటి ఖర్చులు పెట్టడానికి గురుడు మీకు యోగాన్ని కలిగిస్తాడు. ఈ తీరిక పాజిటివ్గా తీసుకోవాలి మనం. గురుడు ఖర్చు పెడతాడు, నాలంటూ చెప్తాడు జ్యోతిష్కుడు. కర్కాటక రాశి వారికి అండి వేల్లో గురుడు వచ్చేసాడు, వాడికి అవుట్. వాళ్ళు ఒరే ధర్మకార్య చింతన, వైవాహిక జీవనము, సంతానం కొరకు, ఇంటి కొరకు, ఉద్యోగం కొరకు లంచం అనుకోకండోయ్, లంచం కాదు. ఉద్యోగం కంటే వేరే ఊరికి వెళ్ళాలి, వేరే దేశానికి వెళ్ళాలి, అక్కడ ఖర్చు పెట్టుకోవాలి. అలా తప్పకుండా వేరే ఊర్లో చెన్నై వెళ్ళాలి, చెన్నైలో మనవి ఛార్జీలు పెట్టుకోవాలి. వాడు రాత్రి మెయిల్ పెడతాడు, పొద్దున కల ఇంటర్వ్యూ ఉంటాడు, ఫ్లైట్ ఖర్చు ఉంటుంది. ఇలాంటి ఖర్చును పెడతాడు. అంటే మంచి ఖర్చుని పెట్టడానికి అవకాశం. అలాంటి మంచి ఖర్చును పెట్టి నీకు శుభయోగాన్ని కలిగిస్తాడు. ఈ విషయంలో మనకి ఖర్చు అన్న విషయం ఉంటుంది. చెప్పండి, మీకు ఎక్కడ ఖర్చు ఉంది ఇప్పుడు? అంటే శుభమైనటువంటి కార్యసిద్ధి కొరకు ఖర్చును పెడతాడు. ఇల్లు కొనిస్తాడు ఖచ్చితంగా. అనారోగ్య నాశనాన్ని కలిగిస్తాడు. ఆరోగ్య లాభాన్ని, అనారోగ్య నాశనాన్ని కలిగిస్తాడు. ఈ అనారోగ్య నాశనం చేయడానికి తప్పకుండా డాక్టర్కి వెళ్ళాలిగా. ఆల్రెడీ 6 నెలల ముందు చెక్ చేసినప్పుడు నీకు అనారోగ్యం ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి చెక్ చేసుకురమన్నాడు. ఇప్పుడు వెళ్ళి చెక్ చేసుకోవడానికి కొద్దిగా మనకి 5,000, 10,000 అయిపోతాయిగా టెస్ట్లకి సుమారుగా. అఫ్ కోర్స్ మీరు పెద్ద పెద్ద ఆసుపత్రికి వెళ్తే 1,00,000 అవుద్ది అనుకోండి, అది వేరే విషయం, అది పక్కన పెడదాం. కానీ మామూలుగా డయాగ్నోస్ సెంటర్ వెళ్ళినప్పుడు 10,000, 25,000 అవుద్దిగా. ఆ రిపోర్ట్ తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి అబ్బా బ్రహ్మాండంగా ఉందయ్యా, నీకు అన్ని బాగున్నాయి, సిఆర్పి బాగుంది, బీపీ బాగుంది, షుగర్ బాగుంది, యూరినల్ ఎగ్జామిన్ బాగుంది, సిఎస్ఆర్ బాగుంది, ఏఎస్ఆర్ బాగుంది, అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. సంతోషం. నో మాత్రలు, నో ఖర్చులు, మానసికమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాడు. 25,000 ఖర్చు అయినా ప్రశాంతతని, ఆనందానికి, అమ్మయ్య నాకేం లేదు, ఇక నే సాధించవచ్చు. అప్పుడు మీకు శని భాగ్యకారకుడు శని ధైర్య, సాహస, ఆనంద, గృహయోగ, బంధులాభ, మిత్ర సౌఖ్య, వివాహ యోగ్యాన్ని కలిగిస్తుంది. వృషభంలోంచి గురుడు మారడం అనేది కొంతమందికి శుభాన్ని, అనుకూలతను కలిగిస్తుంది. ధనుసు రాశి వారి వివాహాన్ని కలిగిస్తుంది. అలాగే మనకి ఈ యొక్క మీన రాశి వారికి కూడా గృహయోగాన్ని కలిగిస్తుందని గుర్తుపెట్టుకోండి. వృషభ రాశి వారికి కుటుంబ సౌఖ్యాన్ని కూడా కలిగిస్తుంది. ఈ విషయాన్ని తెలుసుకోవాలి మనం, హడావుడి చేయొద్దు. కానీ వృషభ రాశి వారికి మార్గం కూడా కలిగిస్తాడండి. కానీ ఏకాదశిలో శని ఉన్నాడండి. భటుడు, యమభటుడు దగ్గర ఉండొచ్చు, కానీ యముడే మన పార్టీలో ఉన్నాడు కాబట్టి మనకి మరణాన్ని కానీ ప్రమాదాన్ని కలిగించాడు. ఇలా మనం జాతక పరిశీలన చేసుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే మిథునంలోకి గురుడు ప్రవేశం తర్వాత మేషరాశి వారికి ఉన్న ఏలినాటి శని ప్రభావం కన్నా గురుడు యొక్క ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. తృతీయస్థ గురుడు వీరికి కొద్దిగా శుభయోగాన్ని కలిగిస్తాడు. సోదరుల వల్ల, మిత్రుల వల్ల, ఉద్యోగంలో విదేశీయానాన్ని కలిగించే అవకాశం కూడా మేషరాశి వారికి కనబడుతుంది. మిగతా రాశుల వారికి యావరేజ్గానే ఉంటుంది. మళ్ళీ వెంటనే కామెంటు, ఏమంటే మీరు సింహరాశి చెప్పలేదండి, ఏమంటే మీరు కన్యారాశి చెప్పలేదండి, కామెంట్ పెట్టి. మిగతా వాళ్ళందరికీ కూడా కామన్ ఫలితాలే ఉంటాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రవి గారి మార్పు ఎలా ఉందండి? రవి వృషభంలోకి వచ్చాడు కదా స్వామి. ఇక్కడ రవి వృషభం రావడం వల్ల సింహరాశి వారికి ప్రయోజనం, కన్యారాశి వారికి అదృష్ట యోగం, మేషరాశి వారికి లాభసాటి వ్యవహారం. అంటే అలేలా స్వామి అంటే తన ఉచ్చస్థితిలోంచి
ధనస్థానంలో కుటుంబ స్థానంలో వెళ్ళాడు కాబట్టి రవి యోగకారకుడు అవుతాడు మేషరాశి వారికి. కాబట్టి ఏళ్ళనాటి శని ప్రభావం గురువు వల్ల కొంత తగ్గిపోతుంది, రవి వల్ల కూడా తగ్గిపోతుంది. ప్రశాంతత ఊపిరి పీల్చుకునేటువంటి అవకాశం అయ్యా ఈ వారంలో నాకు శుభుడు, ఎందుకంటే శుక్రుడు అర్ధశుభుడే వీరికి. కాబట్టి బ్రహ్మాండమైనటువంటి ఆనంద యోగాన్ని పొందుకుంటాడు. ఇలా ఈ మే 14-15 తేదీల్లో మారబోయేటువంటి 2 గ్రహాల యొక్క ప్రభావము తప్పకుండా మీకు అదృష్ట యోగాన్ని కలిగించబోతోంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన నెగిటివ్ ఎవరికి ఉంది అంటే నిజం చెప్పాలంటే మకర కుంభరాశుల వారి కొంత నెగిటివ్ ఫలితాన్ని ఇస్తాడు రవి భగవానుడు. అది మాత్రం కొద్దిగా ఇబ్బంది కలిగించే సూచన కనబడుతోంది. అంటే ఏమిటి ఇబ్బంది వాళ్ళకి అంటే సోదరులతో కంటూ అనవసరమైనటువంటి విలాసాల ఖర్చు, లేనిపోని అగాధాన్ని సృష్టించుకోవడం, మతిమరుపు, తొందరపాటుతనం, పూచికత్తుగా సంతకాలు పెట్టడం. కాబట్టి మే 14-15లో మారేటువంటి ఈ యొక్క గ్రహ మార్పు అనేది ఈ మకర కుంభరాశి వారికి గురుడి వల్ల శుభయోగాన్ని కలిగిస్తున్న రవి వల్ల తాత్కాలికమైనటువంటి నష్టాన్ని కలిగిస్తాడు. ఈ నష్టం మే 15వ తేదీ నుంచి దాదాపుగా మే 30వ తేదీ వరకు అలాగే ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక మిగతా రాశుల వారికి కూడా వృశ్చిక రాశి వారికి మంచి శుభయోగమే. అండ్ అష్టమ గురుడు ఉన్నాడు కదా అన్న, అష్టమ గురుడు ఉన్న వీరికి పంచమ శని, కాబట్టి ఇబ్బంది లేదు. అలాగే ఇప్పుడు వీరికి కూడా శుక్రుడు రాహువు శుభయోగకారకులు, కాబట్టి వీరికి కూడా ఇబ్బంది లేదు. అయితే వీరికి కేతు ఒక్కడు ఇబ్బంది పెడతాడు వృశ్చిక రాశి వారికి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కానీ ప్రస్తుతానికి ఓవరాల్గా చూసుకున్నప్పుడు పెద్దగా ప్రమాదం లేనటువంటి స్థితి వృశ్చిక రాశి అని చెప్పొచ్చు. అతిలాభం పొందేది మాత్రం తులారాశి అని చెప్పొచ్చు. ఇలా అనేక రకాల శుభయోగాల ప్రయోజనం ఉన్నటువంటి స్థితిని మనం మే 14-15 తేదీలలో పొందుకోబోతున్నాం. కాబట్టి మీకు అదృష్టయోగం ఉంటుంది. తప్పకుండా అనుకున్నటువంటి విద్య, ఉద్యోగ, వ్యాపార, వృత్తి విషయాల్లో లాభం, రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు, సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు అనేక రకాల ప్రశ్నలు ఉంటాయి, ఆ ప్రశ్నలు నాకు పంపించండి. వీడియో రూపకంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాననే విషయం తెలియజేసుకుంటూ, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్న వారికి, ఫేస్బుక్లో ఫాలో అవుతున్న వారికి అందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరొక 100 మంది చేత సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ, ప్రేమతో మీ కిరణ్ శర్మ.